నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 2 ఏళ్ల క్రితం వచ్చిన విడుదల సినిమా మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సూరి పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ గా విడుదల 2 చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ వెట్రిమారన్. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ విడుదల 2 సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మక్కన్ సెల్వన్ గా ఉప్పెన, మహారాజా సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన విజయ్ సేతుపతి విడుదల 2తో మరోసారి అలరించడానికి సిద్ధమైపోయాడు. మొదటి భాగంలో పోలీసులకు చిక్కబడిన పెరుమాల్ తన జీవితం గురించి, ఎందుకు ఉద్యమ పక్షపాతిగా మారాడనే విషయాలను ఈ సినిమాలో చూపించాడు వెట్రిమారన్. సమాజంలోని అన్యాయాలను తట్టుకోలేక అణగారిన వర్గాల కోసం పోరాడాలని నిర్ణయించుకున్న పెరుమాల్ జీవితం ఎలా మారిందనేదే సినిమా కథ. పెరుమాల్ పాత్రలో విజయ్ సేతుపతి తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఒక ప్రేమికుడిగా ఆయన పాత్రలో జీవించాడు. మహాలక్ష్మి పాత్రలో మంజు వారియర్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో నటించిన సూరి, గౌతమ్ మీనన్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. వెట్రిమారన్ తన దర్శకత్వంతో ఈ సినిమాకు మరింత బలం చేకూర్చాడనే చెప్పాలి. ఇక ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎసెట్. ఇక ఆర్వేల్ రాజా సినిమాటోగ్రఫీ కథలోకి స్మూత్ గా తీసుకెళ్లిపోతుంది. అయితే కొన్ని చోట్ల కథ కొంచెం నెమ్మదిగా సాగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ కూడా బాగా సాగదీశారంటూ ఓపెన్ గానే కమెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఏది ఏమైనా ఉద్యమ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. డైస్ ఆర్ట్స్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు నోయల్ తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్, దేత్తడి హారిక, సిద్ధురెడ్డి కందకట్ల, మెహబూబా, ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొని ఈవెంట్ లో మరింత జోష్ నింపడం ఇక్కడ విశేషం. I would like to thank God. నేను దేవుడు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఫస్ట్ టైం మా మమ్మీ నా ఈవెంట్కి వచ్చింది. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. కానీ నేను తిరుపతిని రాలేదు, ఆడాలనుకుంటున్నాను, అక్కడే ఉంటారు. సో సాంగ్ లాంచ్ మా అమ్మతో చేయాలనుకుంటున్నా. సో మమ్మీ మమ్మీ చూస్తున్నా, లేదంటే నేనే అక్కడికి వస్తాను. మైక్ డార్లింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. మీ అందరికీ తెలుసు కదా, నేను కూడా ఆర్ట్స్ స్టూడెంటే. Yeah, I have done BSA Bachelor of Fine Arts from Sri Venkateswara College of Fine Arts. నాకు మీ కాలేజ్లో అడ్మిషన్ దొరకలేదు. ఆ కసితో నేను సాంగ్ లాంచ్ ఇక్కడ చేస్తున్నాను. నేను సాంగ్స్ ఎవరితోనన్నా చేసి నా సాంగ్ హిట్ అయింది అంటే అది నా సిస్టర్ రాహుల్. సో అందుకే నేను సెంటిమెంటల్గా రాహుల్ని రమ్మని చెప్పిన. రాహుల్ ప్లీజ్ కమ్. మాకి కిరికిరి సాంగే నాకు ఈగా ఎంత ఫేమ్ తెచ్చిందో, మాకి కిరికిరి సాంగ్ కూడా నాకు అంతే ఫేమ్ తెచ్చింది. నేను నా సాంగ్ కాకుండా ఇంకేదన్నా సాంగ్ లో ఉన్నానంటే అది రాహుల్ సాంగ్. అండ్ నేను తెలుగులో అబ్బాయిలతో రాహుల్ తప్ప ఎవరితో కొలాబరేషన్ చేయాలి లైఫ్ లో ఇంకా, ఎందుకంటే నాకు రాహుల్ అంటే అంత ఇష్టం. ఐ లవ్ రాహుల్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇంకొకరితో ఏదైనా పాటలో కనిపిస్తే తెలుగులో అది రాహుల్ తప్ప ఇంకెవరు అయి ఉంటారు. సో హారిక నాకు బిగ్ బాస్ అన్నది, నోళ్ళని చూస్తే నాకు నాన్నలా కానీ ఆ రోజు నుంచి ఆమె నాకు చిన్న బేబీ. షీఈ్ మై లిటిల్ గర్ల్, షీఈ్ మై డార్లింగ్, షీఈ్ మై డాటర్. And I always love her. సో వీళ్ళందరూ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికంటే ఎక్కువగా సాంగ్ బేసికల్ ఏంటంటే, మేము జనరల్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ ఎందుకు చేస్తామనంటే, మీ డీల్ రోల్ ఎందుకు అని అంటే కనుక స్మాల్ రీజన్ నో ఆడియో కంపెనీ పర్చేజ్. కాకపోతే బాలీవుడ్ లో, తమిళ్లో, కన్నడలో, తెలుగులో అన్ని ఆడియో కంపెనీస్ పర్చేజ్ చేసుకుని రెడీ ఉంటాయి. దాని మీద పైసలు 100 ఖర్చు చేసుకొని రెడీ చేస్తూ ఉంటారు. అండ్ ఇంత పరిస్థితి కూడా ఇదంతా తెలిసి కూడా మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ విత్ ఓన్ మనీ. కంగ్రాచులేషన్ ఫర్ దాట్. ఎందుకంటే మనకి అదృష్టం లేదు ఆడియో కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే అదృష్టం. అండ్ సెకండ్ థింగ్, తెలుగు బీట్ అనేది గట్టిగా నచ్చింది కదా మీకు, ఎలా వచ్చింది? క్యా బాత్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్ విల్ బికమ్ వెరీ గుడ్ హిట్ డెఫినెట్లీ. ప్రాపర్ తెలంగాణ బీట్ వచ్చిన తెలుగు బీట్ కన్నా. So I wish it will reach millions views and we do more and more music videos, and I'm feeling so happy. Thank you so much. And thanks for calling me here, guys. And then we'll stay Zabarasti up in the world. Thank you.
నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? ఓకే, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి నోయల్ సాంగ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బేసికల్ గా నోయల్ ఈ సాంగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వర్జన్ నుంచి ఇప్పుడు ఎండ్ వరకు నేను పక్కనే ఉండి చూశాను. అండ్ హార్డ్ వర్క్ దట్ యూ హావ్ పుట్ ఇన్ దిస్ ఇస్ ఇంక్రెడిబుల్ నోయల్. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఏ ఈవెంట్స్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా తెలుగుడి బీట్ ప్లే అవ్వాలి. ఏమంటారు? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. తెలుగుడి బీట్ మీ అందరికి ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ నా సాంగ్ రిలీజ్ అవుతుంది. నా సాంగ్ ఎన్నిసార్లు విన్నానో తెలుగుడి బీట్ అన్నిసార్లు విన్నాను రోజు. నా సాంగ్ తర్వాత మీరు షూట్ చేశారు, ఎడిట్ చేశారు, రిలీజ్ కూడా అయిపోతుంది. నాది ఎడిట్ చేయట్లేదు వీడు నా సాంగ్. సో నాకైతే చాలా చాలా నచ్చింది ఈ సాంగ్. మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి తెలుగుడి బీట్ మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి అందరికి షేర్ చేయండి. బికాస్ నోయల్ బ్రో ఈ సాంగ్ కోసం చాలా 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 కష్టపడ్డారు. ఐ విష్ ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ భార్గవ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్సో. చాలా కష్టపడ్డారు ఈ సాంగ్ కి. అంతే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బట్ మీ ఎనర్జీ మాత్రం క్రేజీ. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఎనర్జీ చూస్తుంటే. బికాస్ హలో 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ డార్లింగ్, ఆల్ ది బెస్ట్. అందరికి హాయ్ అన్న. సాంగ్ చాలా బాగుంది, చాలా కష్టపడి చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలా ఒక 10 ఆల్బమ్ సాంగ్స్, ఒక 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నా. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు బరిలోకి దిగినా ఉపేంద్ర సినిమా వస్తుందంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఎవ్వరూ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని అలరించే ఈ వర్సటైల్ మల్టీ టాలెంటెడ్ తాజాగా యుఐ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటగా డివైడ్ టాక్ అందుకున్న ఈ క్రేజీ ఫిలిం ఇప్పుడు స్లోగా స్పీడ్ అందుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారట మన ఉప్పి ఫ్యాన్స్. బచ్చలమల్లి విడుదల పార్ట్ 2లకి పోటీగా థియేటర్లలోకి వచ్చిన యుఐకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యొక్క ఇంటెలిజెంట్ మేకింగ్ అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత తరహాలో కామెంట్స్ వినిపించాయి. విమర్శకులు, విశ్లేషకులు ఇదేం సినిమారా అంటూ పెదవి విరిచారు కూడా. ఇక ఇదేం సినిమారా బాబు అంటూ మధ్యలో ప్రేక్షకులు లేచి రావడంతో సినిమా పని అయిపోయిందన్న మాటలు వినిపించాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలలో ఉప్పి చెప్పినట్టు డీకోడ్ చేసుకుంటే తప్ప కంటెంట్ అర్థం కాదన్న మాటలు ఆడియన్స్ చెవిల్లోకి ఎక్కినట్టున్నాయి. మధ్యలోనే వెళ్లిపోకుండా చివరి దాకా చూసి సినిమాని వావ్ అంటూ ఆకాశానికెత్తుతున్నారు మూవీ లవర్స్. దీంతో సాయంత్రం షోలకు మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయని తెలుస్తోంది. ఇక కొంతమంది తెలుగు వర్జన్ వాషౌట్ అవుతుందనుకున్నారు కూడా. కానీ ఊహించని విధంగా డీసెంట్ పికప్ ఉండడంతో తన కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని హ్యాపీగా ఉన్నాడట మన వర్స్టైల్ మల్టీ టాలెంటెడ్. ఒకవేళ ఇదే సినిమాని ఇంకో హీరో, దర్శకుడు తీసి ఉంటే రెండో రోజే థియేటర్ల నుంచి తీసేసేవారనే మాటలు కొట్టిపారేయలేం. ఇక్కడ పనిచేస్తుంది ఉపేంద్ర బ్రాండ్ ఒక్కటే. ఇక ఇప్పటి వరకు 2024లో అతిపెద్ద కన్నడ ఓపెనర్ గా నిలిచింది ఈ సినిమా. కన్నడలో 6 కోట్లు, తెలుగులో 70 లక్షలు వసూలు చేసి మరిన్ని నంబర్స్ ని సాధించే దిశగా దూసుకుపోతుంది ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్. ఇంతకు ముందు హీరోలను కలుసుకోవడం అటుంచితే చూడడమే పెద్ద గగనంగా ఉండేది. ఎప్పుడైతే కాలం మారి ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసిందో అప్పటి నుంచి స్టార్ హీరోల్ని చూడడం, కలవడం చాలా ఈజీ అయిపోయింది. ఈ క్రమంలో మీకు నచ్చిన ఈ స్టార్ హీరోని కలుసుకోవడానికి ఇదే మంచి మార్గం అంటూ ఆడియన్స్ కి సరికొత్త ఆఫర్ ఇస్తూ ఊరిస్తోంది ఈ మూవీ టీమ్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడనే చెప్పాలి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించడం విశేషం. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ లో జోరు పెంచినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. జనవరి 4న టెక్సాస్ లో జరగనున్న ఈ ఈవెంట్ కు వెళ్లే వారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా బంపర్ ఆఫర్ ఇచ్చింది.
డిసెంబర్ 31లోగా ఆహా గోల్డ్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే డాకు మహారాజ్ ఈవెంట్ ను లాంజ్ లో కూర్చొని చూడొచ్చని చెప్పుకొచ్చింది. ఆహా గోల్డ్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బాలయ్యను నేరుగా కలిసే అవకాశాన్ని ఎంతమంది పొందుతారో చూడాలి మరి. మీ హీరో సినిమా 100 రోజులు ఆడితే మా హీరో సినిమా 200 రోజులు ఆడింది. మీ సినిమా 200 సెంటర్స్ లో రిలీజ్ అయితే మా సినిమా 400 సెంటర్స్ లో రిలీజ్ అయింది. మీ ఓడు 100 కోట్లు సాధిస్తే మా ఓడు 200 కోట్లు కొల్లగొట్టాడు. గతంలో స్టార్ హీరోల అభిమానుల మధ్య డిస్కషన్స్ ఇలా ఉండేవి. కానీ కాలం మారింది. ఇప్పుడు థియేటర్స్ కలెక్షన్లలోనే కాదు, థియేటర్ల ముందు పెట్టి కట్అవుట్స్ లోనూ పోటీ పడుతున్నారు స్టార్ హీరోల అభిమానులు. కటౌట్స్. భారీ సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయంటే థియేటర్స్ ముందు వీటి హంగామా మామూలుగా ఉండదు. సినిమా విడుదల రోజు అభిమానులు చేసే సందడిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఇప్పటి వరకు గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ కుకట్పల్లి గ్రౌండ్ లో పెట్టిన 230 ఫీట్ల కటౌట్ నే టాప్ గా చెప్పుకుంటారు సినీ లవర్స్. ఇక ఆల్మోస్ట్ సాహో, సలార్, కల్కి సినిమాల రిలీజ్ అప్పుడు కూడా ఈ రేంజ్ కటౌట్లను చూసాం. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ కోసం విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ లో భారీ కటౌట్ ని ఏర్పాటు చేయనున్నారట మేకర్స్. దీనిని 250 ఫీట్ల ఎత్తులో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మీ రెబల్ స్టార్ కటౌట్ ఫీట్ ని మా గ్లోబల్ స్టార్ త్వరలో బీట్ చేస్తున్నాడు అంటూ ఇప్పటి నుండే మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఇక డిసెంబర్ 29న స్వయంగా రామ్ చరణ్ ఈ కటౌట్ ని లాంచ్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే కటౌట్ రికార్డ్ ని బ్రేక్ చేసినట్లుగానే సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేస్తే బాగుండని కోరుకుంటున్నారు చెర్రీ ఫ్యాన్స్. సినిమా విషయానికి వస్తే చరణ్ 2 పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కు, టీజర్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతో ఎలా మెస్మరైజ్ చేయనున్నాడు. కొన్నేళ్ల కిందటి దాకా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానా అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ సినిమానా అన్నట్లుగా 1000 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని చరిత్ర రాసుకుపోతున్నాయి మన పాన్ ఇండియా సినిమాలు. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించడం విశేషం. పుష్ప 2 రోజు మారితే ఈ సినిమా రికార్డుల పోస్టర్ మారిపోతుందంటే బాక్సాఫీస్ వద్ద మన పుష్పరాజ్ ఏ రేంజ్ లో దండయాత్ర చేస్తున్నాడో అర్థమవుతోంది. ఇక సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డులను కొల్లగొట్టిన పుష్ప 2 విడుదల తర్వాత అంతకు మించి జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలను వెనక్కి నెడుతూ దూసుకువచ్చిన ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. తాజాగా హిందీ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 232 కోట్లు కలెక్ట్ చేసి 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక విడుదలైన 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 1508 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే విడుదలైన 6 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసింది. ఇప్పటి వరకు KGF 2, RRR ఆల్ టైమ్ కలెక్షన్లను దాటేసిన పుష్ప 2 బాహుబలి 2 వసూళ్లను కూడా దాటడం పెద్ద కష్టమేమీ కాదంటున్నాయి సినీ వర్గాలు. ఇక ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు ఉన్న సినిమాని మరింత పెంచనున్నారని తెలుస్తోంది. మరి ఈ యాడింగ్స్ తో సినిమాకి మరిన్ని కలెక్షన్లు పెరిగే అవకాశమూ లేకపోలేదు. చూడాలి మరి. ఇప్పటికే చాలా లెక్కలు సవరించిన మన సుక్కుభాయ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని లెక్కలు తేలుస్తాడో. ఒకవైపు రికార్డుల కోత, మరోవైపు వివాదాల మోత. ఇది ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి. పలు మంచి సినిమాలు నేషనల్ వైడ్ గా సత్తా చాటుతుంటే అదే సమయంలో పలు వివాదాలు తెలుగు సినీ పరిశ్రమను చుట్టుముట్టిన పరిస్థితి. మరి ఈ ఇయర్ లో ఇండస్ట్రీని అంతగా షేక్ చేసిన ఆ ఇన్సిడెంట్స్ ఏంటో మీరు ఓల్కేయండి. ఒకవైపు వినోదం, మరోవైపు వివాదం అన్నట్టుగా ఉంది ప్రస్తుత తెలుగు పరిశ్రమ పరిస్థితి. కల్కి, దేవరా, పుష్ప 2 వంటి పలు పాన్ ఇండియా సినిమాలు రికార్డులను ఎలాగైతే కొల్లగొట్టాయో అదే స్థాయిలో పలు వివాదాలు టాలీవుడ్ ఇండస్ట్రీని చుట్టుముట్టాయి.
వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది సంధ్య థియేటర్ ఇష్యూ. సినిమా చూడడానికి వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్ని A11 గా చేర్చి అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక పుష్పరాజ్ గా ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బన్నీ అరెస్ట్ అవడంతో నేషనల్ మీడియాలో పెద్ద డిబేటే జరిగింది. ఏదేమైనప్పటికీ పుష్ప ఇచ్చిన విజయం కంటే ఈ విషాదమైన వివాదమే బన్నీకి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ కూల్చేయడంపై అప్పట్లో పెద్ద డిబేట్సే నడిచాయి. మరోవైపు సమాంతా, కేటీఆర్లపై కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం, వాటిపై నాగార్జున లీగల్గా కేసు వేయడం తెలిసిందే. మరి కోర్టుకెక్కిన ఈ వివాదం ఎటుదారి తీస్తుందో చూడాలి. ఇక నటుడు మోహన్ బాబు పరిచయం అక్కర్లేని పేరిది. ఎన్నో వైవిధ్యభరిత సినిమాలతో అలరించిన ఈ వెర్స్టైల్ యాక్టర్ యొక్క కుటుంబ గొడవలు రచ్చకెక్కడంతో ఒక్కసారిగా మంచు ఫ్యామిలీ మీడియాలో హైలైట్ అయ్యింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో పోలీసులు చాలా సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎటుమలుపు తిరుగుతుందో. ఇక నేషనల్ అవార్డు విన్నర్ జానీ మాస్టర్ కూడా రేప్ కేసులో అరెస్ట్ అవ్వడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. తన అసిస్టెంట్ కేసు పెట్టడం, పైగా ఆమె మైనర్ కావడంతో ఈ ఇష్యూ సీరియస్ టర్న్ తీసుకుంది. ఇక ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి వచ్చినప్పటికీ తనకు వచ్చిన జాతీయ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ మధ్య జానీ మాస్టర్ బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా సహవాసం చేసే వర్మ వ్యూహం సినిమా విషయంలో జరిగిన చర్చతో మరోసారి వార్తల్లోకెక్కాడు. పలు కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన ఈ వెటరన్ స్టార్ డైరెక్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసులో తనకు ఇబ్బంది లేదని తెలిసిన తర్వాతే మీడియా ముందుకు వచ్చాడు. ఇక యువ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి చీటింగ్ కేసు నమోదు చేయడం, నటి కస్తూరి తెలుగు ప్రజలపై చేసిన వివాదాస్పద కామెంట్స్, యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన నటుడు ప్రసాద్ బెహ్రా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవ్వడం వంటి పలు వివాదాలు కూడా తెలుగు ఇండస్ట్రీని గట్టిగానే షేక్ చేశాయి. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసిన రికార్డ్స్ ఒకవైపు, వివాదాల సుడిగుండాలు మరోవైపు. ఇలా ఈ ఇయర్ కొంత మోదం, మరికొంత ఖేదం అన్నట్టుగా ఉంది టాలీవుడ్ పరిస్థితి. బిగ్ సినిమా, కీప్ వాచింగ్ బిగ్ టీవీ.